ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా మన ఏపీ కూటమి ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాల్లోకి రైతులందరూ కూడా ఎంత ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి 20,000 రూపాయలలో తొలి విడత 7,000 రూపాయలని పంపిణీ చేసేందుకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందరికీ కూడా అదిరిపోయే డబుల్ ధమాకా శుభవార్తనైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. రైతుల అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకి కూడా మనకి ఇక్కడ 7,000 రూపాయలు మరియు 10,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. ఇక డేట్ కూడా విడుదల చేశారు. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం 3 విడతల్లోనైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా మనకి 4 నెలలకు ఒక విడత చొప్పున ఉంటుందన్నమాట. మరి ప్రభుత్వం ఈ ఏడాదిలో వచ్చేసి ఇవ్వాల్సినటువంటి తొలి విడత డబ్బులు అంటే మనకి ముందు నుంచి లెక్క పెట్టుకుంటే 4వ విడత డబ్బులు ఇప్పుడు ఈ ఏడాదికి లెక్క పెట్టుకుంటే తొలి విడత డబ్బులు అన్నమాట. మరి తొలి విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. మరి తొలి విడత డబ్బులు మీకు రావాలి అంటే ప్రతి రైతుకి కూడా ఇక్కడ ఉన్న కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సిందిగానైతే ఉంటుంది. ఎవరైతే రైతులు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో ఆల్రెడీ రైతులంతా కూడా సిద్ధంగానైతే ఉన్నారు. మరి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో తెలియజేస్తాను ఈ వీడియోలో. అయితే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు ఎవరైనా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ స్పష్టతను అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఎటువంటి రైతులు ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే కౌలు రైతులకు కూడా ఈసారి డబ్బులు అనేది పడతాయి. సో ప్రతి ఒక్క రైతు కూడా ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది రైతులు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే రైతులు కూడా ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. మరి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. అలాగే ఈ అనర్హతలో ఉన్నటువంటి రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకి చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జాబితాల్లో పేరు చెక్ చేసుకొని మీ అర్హతలు అనర్హతలు మీరు చెక్ చేసుకోవాల్సిందిగానైతే ఉంటుంది. మరి కొత్తగా ఎవరైనా సరే పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే కొత్తగా మ్యూటేషన్లు చేయించుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఖచ్చితంగా మీరు ఇక్కడ అప్లై చేసుకోవాల్సిందిగానైతే ఉంటుంది కొత్తగా. అలాగే కౌలు రైతులు కూడా మరి ముఖ్యంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు మీ పట్టాదారు పాస్ పుస్తకాలు జిరాక్స్ 1B జిరాక్స్, బ్యాంక్ ఖాతా జిరాక్స్, ఫోన్ నెంబర్ యొక్క జిరాక్స్, అదేవిధంగా ఇవన్నీ ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకొని రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు అర్హతగానైతే తేలినట్లయితే తొలి విడత 7,000 రూపాయలు 20,000 రూపాయలలో మీ ఖాతాలలోనైతే జమ అవుతాయి. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందినట్లయితే అటువంటి రైతులకు కూడా ఈ డబ్బులు అనేది జమ చేయనున్నారు. ఇక అన్ని సరిగా ఉన్నట్లయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారనే విషయంపై చూసుకున్నట్లయితే ఈ జూన్ నెల చివరి ఆఖరుల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క రైతుకి కూడా తొలి విడత 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ కానున్నాయి. డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేయించుకొని రెడీగానే అయితే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.